హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డబల్ కా మీఠా తయారు చేసుకుందాం. వచ్చేయండి. ముందుగా బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లో 10 to 15 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ పీస్ చుట్టుపక్కల ఉన్న బ్రౌన్ కలర్ పీసెస్ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఆ బ్రెడ్ పీస్ని 4 ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో 5 to 10 మినిట్స్ ఆరబెట్టుకోండి. అన్ని బ్రెడ్ పీసెస్ని అలాగే చేసుకోండి. బ్రౌన్ కలర్గా ఉన్న పీసెస్ని మాత్రం పారేయకుండా ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా అలాగే ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా చేసుకొని తర్వాత ప్లేట్లో పెట్టేసుకోండి. మీలో ఎంతమందికి డబల్ కా మీఠా అంటే ఇష్టమో చెప్పండి. మనం బ్రౌన్ కలర్లో ఉన్న పీసెస్ని కట్ చేసి పక్కకి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ గీ వేసి అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వాటిని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న పప్పుల్ని ఒక బౌల్లో పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1 కప్ షుగర్ వేసుకొని అందులో వేడి చేసుకొని చల్లారిన పాలని 1 కప్ తీసుకోండి. అదే కప్పుతో వాటర్ కూడా తీసుకొని అందులో పోసేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయేలాగా కలుపుకోండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోండి. నేను కొద్దిగా కలర్ కోసం టేస్టీ కలర్ని ఇందులో వేసానండి, మీరు కూడా అది కొద్దిగా వేసుకోండి. ఈ పాలన్నీ మరిగిన తర్వాత అందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం అందులో డిప్ అయ్యేదాకా వేసుకోండి. వాటిని అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోండి. ఒక 5 మినిట్స్కి ఆ బ్రెడ్ పీసెస్ మొత్తం దగ్గరగా వచ్చేస్తాయి. తరువాత మనం పక్కన పెట్టుకున్న బ్రౌన్ కలర్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని లాస్ట్లో మనం తీసే ముందు పొయ్యి ఆఫ్ చేసే ముందు వీటిని వేసుకొని అటు ఇటు కలుపుకోండి. మీకు ఒకవేళ కనుక స్వీట్ తక్కువ అనిపిస్తుంది అనుకుంటే ఎక్స్ట్రా ఒక 1/2 కప్ షుగర్ని అందులో వేసుకొని పైకి కిందకి బాగా కలిపేసుకోండి, షుగర్ కలిసేంత వరకు. అంతేనండి, డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో మీరు సర్వ్ చేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినేయండి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే డబల్ కా మీఠా రెడీ అయిపోయిందండి.